దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ నుండి మీ అందరికి కూడా శుభములో తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మన వాక్య ధ్యాన అంశము గమ్యం ఎలా చేరాలి. ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనంలో ఈ విధమైన మాటలు రాయబడ్డాయి. 21వ వచనంలో, వెంటనే ఆ ధోని వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను అనే మాట 21వ వచనంలో రాయబడింది. ఆ ధోని వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను. గమ్యము చేరిన వీళ్ళరా నావ, గమ్యము చేరిన ధోని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇది గమ్యము చేరిన ధోని. మనలో చాలామందికి ఒక గమ్యం ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక గురి ఉంటుంది. ప్రతి వారు కూడా వారి గమ్యాలను చేరాలని, వారి గురిని చేరుకోవాలని, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆ గోలు వారు రీచ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. కానీ పరిస్థితుల ప్రభావాలు బట్టి వారు గమ్యము చేరుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు 21వ వచనంలో గమ్యము చేరిన ధోనిని మనం చూసాం. కానీ ఇది గమ్యము చేరటానికి అంతకు మునుపు ఆ ధోనికి ఎదురైనటువంటి పరిస్థితులు ఏమిటో, ఆ ధోనిలో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులు, పరిస్థితులు ఏమిటో మనం ఒకసారి ఆ విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. చూడండి, వచనంలో 16వ వచనంలో వారు 17వ వచనంలో సముద్రపు ఆదరణున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. వారి ప్రయాణం కొనసాగింది. వారి ఎదుట ఒక గమ్యం ఉంది. కపెర్నహూమునకు వెళ్ళాలి. వారి ఎదుట ఒక గమ్యం ఉంది. వారు బయలుదేరారు. అయితే ఇక్కడ ఒక ఆటంకం. 17వ వచనంలో చీకటి ఆయను, అంతలో చీకటి ఆయను. రెండవ ఆటంకం గాలి విసరగా అని వ్రాయబడింది. మూడవ ఆటంకం సముద్రము పొంగుచుండెను అని వ్రాయబడింది. ఏ ధోనినైతే గమ్యము చేరిన ధోనిగా చూసామో ఆ ధోని చీకటిలో ఉంది ఒకప్పుడు. గాలి విసురుతూ ఉంది అంతకు మునుపు. అదే ధోని మీదకి సముద్రము పొంగి ప్రవాహంగా, అలలుగా మీదకి వచ్చాయి. ఈ సముద్రపు పొంగులో, ఈ యొక్క గాలి విసురుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈ అంధకారము చీకటిలో నుండి బయలుదేరినటువంటిదే ఈ ధోని. అయితే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దాటుకొని గమ్యం ఎలా చేరగలిగింది, ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు చాలా కుటుంబాల్లో, చాలామంది వ్యక్తుల యొక్క జీవితాల్లో ఇక్కడే ఆగిపోతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ ధోని చీకటిలో చిక్కుకుంది. మన చుట్టూ కూడా అంధకారం, మన చుట్టూ కూడా చీకటి, దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితి. ఎటు వెళ్ళాలో తెలియదు, గమ్యం ఎలా చేరాలో తెలియదు. ఒక పక్కన గాలి విసురుతుంది, ఒక పక్కన సమస్యలు పొంగుల్లాగా, సముద్రపు పొంగుల వలె సమస్యలు మన మీదకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన గమ్యం ఎలా చేరాలి అనేది ఒక ప్రశ్నార్థంగా మనకి మిగిలిపోతూ ఉంది. ఇది మొదటి విషయం. అయితే రెండవ సందర్భాన్ని కూడా మనం వాక్యంలో నుంచి మనం చూద్దాం. చూడండి, లోకాసు సువార్త 8వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకాసు సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ ఒక ప్రయాణాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయము 22వ వచనంలో, మరొక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక ధోని ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ ధోనిని త్రోసి బయలుదేరేరి. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని పెట్టుకొని, ఒక గురి పెట్టుకొని బయలుదేరారు. అయితే ఇక్కడ వీరు బయలుదేరినటువంటి ప్రయాణంలో వారు వెళ్ళుచుండగా అనే మాట, అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి ఆ ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన పరిస్థితుల్లో ఉండిరి అని వ్రాయబడింది. నీళ్లతో నింపబడిపోతూ ఉంది. సమస్యలతో జీవితం, కుటుంబం నింపబడిపోతూ ఉంది.
అల్లకల్లోల పరిస్థితులు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదే. వారు వెళ్ళుచుండగా గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. గమ్యం చేరుకోలేని పరిస్థితులు, అల్లకల్లోలపు పరిస్థితులు. నీళ్లు ధోనిలోనికి వస్తున్నాయి. ఆ నీళ్ల చేత ధోని మునిగిపోయే స్థితిలోనికి వచ్చింది. ఈ రోజున సమస్యల్లో కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితులు, మునిగిపోతున్నటువంటి పరిస్థితులు, అల్లకల్లోలపు పరిస్థితులు. గమ్యము చేరుకోవటం అనేది ఈ రోజున పక్కన పెడితే సమస్యలో నుంచి అలా బయటపడాలన్నటువంటిదే ప్రశ్నార్థంగా మిగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితులండి. ఈ రోజున ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ మనం లోకాసు సువార్తలో వీరి ప్రయాణం కానీ, మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదివినటువంటి వారి ప్రయాణంలో కానీ ఉన్నటువంటిది ఏమిటంటే, వారందరూ ఒక గమ్యం చేరాలన్న ఆలోచనతోనే బయలుదేరారు. కానీ ప్రియులారా, ఆ ప్రయాణంలో వారికి ఎదురైనటువంటి సమస్యలు ఏమిటంటే, వారికి ఎదురైనటువంటి ఆటంకాలు ఏమిటంటే, చీకటి, గాలి విసరటం, సముద్రం పొంగటం, అలాగే సముద్రపు నీళ్లు ధోనిలోనికి రావటం, అపాయకరమైన పరిస్థితులు ఏర్పడటం అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో మరొక ప్రయాణం కూడా మనకి కనబడుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనంలో మరొక ప్రయాణం మనకి కనబడుతూ ఉంటుంది. ఆ ప్రయాణం చూడండి. జన సమూహములను తాను పంపివేయగా అంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని వారు బలంతో చేశాను. ఆయన ప్రార్థన చేయుటకు ఒంటిగా ఉండెను. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అలల వలన కొట్టబడుచు ఉన్నది. ఇక్కడ శిష్యులు కూడా ఇక్కడ అదే గమ్యముతో వారు అద్దరికి వెళ్ళవలనని బయలుదేరారు. వీరందరూ గమ్యం ఒకటే, వీరందరి ప్రయాణం ఒకటే. కానీ గమ్యము చేరుకోవటానికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు. ఈ రోజున ప్రియులను మనం గమనిస్తే 3 రకాలుగా 3 సార్లు వారు ప్రయాణాల్లో 3 పర్యాయాలు కూడా మనం ఈ విధమైన ఆటంకాలు వారి ప్రయాణాల్లో మనం చూస్తాం. మొదటి ప్రయాణంలో చీకటి, గాలి విసరటం, సముద్రం పొంగటం చూసాం. రెండవ ప్రయాణంలో అపాయకరమైనటువంటి స్థితి, నీళ్లతో ధోని నింపబడటం, నిండిపోవటం మనం చూసాం. ఇప్పుడు 3వ ప్రయాణంలో కూడా మనం గమనించినప్పుడు ఈ మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 3వ ప్రయాణంలో కూడా 22వ వచనంలో రాయబడింది, అప్పటికి ఆ ధోని దరికి దూరముగా ఉండదన గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుతూ ఉన్నది అని రాయబడింది. ఇలా సమస్యల మీద సమస్యలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద కష్టాలు, ఈ రోజున శోధన మీద శోధనలు అనుభవిస్తూ వాటి చేత కొట్టబడుతూ నెట్టబడుతూ ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో గమ్యం ఎలా చేరాలి తెలియనటువంటి స్థితిలో ఒకవేళ బాధపడుతున్నట్లయితే, కృంగిపోతున్నట్లయితే, కుమిలిపోతున్నట్లయితే, ఇంతకుముందు మనం చదువుకున్న గమ్యము చేరిన ధోని అని, అది ఎలా గమ్యము చేరిందో అనేది మనం తెలుసుకొని ఈ రోజున మన ఆత్మీయ జీవితాలను కూడా గమ్యము చేరుకోవటానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక. ఆ గమ్యము ఎలా ఆ ధోని చేరిందో అనే విషయం ఈరోజు మనం చూద్దాం. చూడండి, మొదటి వాక్యంలోనికి రండి. మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. గమ్యము చేరిన ధోనిను మనం చూసాం. 21వ వచనం. ఆ ధోని గమ్యం ఎలా చేరింది? చీకటను తట్టుకొని, అలలను తట్టుకొని, గాలిని తట్టుకొని, సముద్రపు పొంగులను తట్టుకొని, అపాయకరమైనటువంటి పరిస్థితులను ఎదిరించి, నీళ్ళతో నిండిపోతున్నటువంటి ఆ ధోని ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని అధిగమించి ఆ ధోని ఎలా గమ్యము చేరగలిగింది? ఈ రోజున మనం కూడా ఒకవేళ ఇలాంటి ఆసక్తితో, అంటే ఎలా చేరింది గమ్యము అని తెలుసుకోవాలన్న ఆసక్తి మనలో కూడా ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యం మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు 21వ వచనంలో, ఆయనను ధోని మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిని, వెంటనే ఆ ధోని వారు వెళుచున్న ప్రదేశమునకు చేరెను అని వ్రాయబడింది. వారు ఆయనను ధోనిలో ఎక్కించుకొనుటకు ఇష్టపడ్డారు. ఎవరు ఇష్టపడ్డారు? అప్పటి వరకు ఏ చీకటలైతే ఉన్నారో, గమ్యము చేరుకోలేనటువంటి
పరిస్థితుల్లో, ఏ ధోని చీకటిలో ఉన్నదో, అప్పటి వరకు ఏ అలల చేత కొట్టబడుతున్నారో, అప్పటి వరకు ఏ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, గమ్యము ఎటు పోవాలో దారి మూసిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నారో, వారు ఇప్పుడు చేసిన పని ఏమిటంటే ఆయనను తమ ధోనిలోనికి ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడ్డారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే వెంటనే అనే మాట నోట్ చేసుకోవాలి. ఇది హైలైట్ ఈ యొక్క వీళ్ళ వాక్యానికి కూడా. ఈ వాక్యములో ఒక ప్రధానమైనటువంటి హైలైట్తో కూడినటువంటి మాట ఏమిటంటే వెంటనే. ఆ వెంటనే ఆ ధోని వారు వెళుచున్నటువంటి గమ్యమునకు చేరెను అని వ్రాయబడింది. గమ్యమునకు చేరింది. యేసు ప్రభువారు ధోని అనేటువంటి మన హృదయంలో, ధోని అనే మన జీవితంలో, ధోని అనే మన కుటుంబంలో, ధోని అనే మన ఇంటిలో ఒకవేళ ఆయన ఉన్నట్లయితే తప్పకుండా చీకటిని అధిగమించి, సముద్రపు పొంగులను అధిగమించి, ఆ యొక్క అలలను చేత కొట్టబడుతున్నటువంటి పరిస్థితులను అధిగమించి, ఈ రోజున అపాయకరమైనటువంటి పరిస్థితులను అధిగమించి, నీ గమ్యానికి అడ్డుగా ఆటంకంగా ఉన్న పరిస్థితులన్నిటిని కూడా ఆయన నిన్ను దాటించి సురక్షితముగా నీ గమ్యానికి నిన్ను చేర్చగలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే వాక్యంలో రాబడింది, ఆయనను ధోనిలో ఎక్కించుకొనుటకు ఇష్టపడిరి, వెంటనే ఆ ధోని వారు చేరవలసిన గమ్యమునకు చేరెను అని వాక్యం రాయబడింది. ఈ రోజున మన జీవితంలో మనం కూడా ఎన్నో విధాలుగా ఒక గమ్యాన్ని, ఒక గురిని, ఒక గోలును మనం కలిగి ఉంటాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలే మనల్ని గమ్యము చేరనీయకుండా వీళ్ళ ఆపవచ్చు. ఈ రోజున ఆర్థికమైన సమస్యలో, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రియులర ఒకవేళ నీ గమ్యానికి ఆటంకాలుగా మారవచ్చు. ఇదిగో యేసయ్య గనక నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి ఆయనను ఆహ్వానించగలిగితే ఆయన నీవు చేరవలసిన గమ్యానికి నిన్ను చేరుస్తాడు. నీ గురిని, నీ గోలుని నువ్వు చేరుకోవటానికి ఆయన సహకరిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు మన గమ్యం మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దామండి. అందరూ తలలు ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గమ్యము అన్నటువంటిది, ఒక గురి, గోలు అన్నటువంటిది కలిగినటువంటి బిడ్డలు ఈ రోజున వారి గమ్యాన్ని చేరుకోలేక, వారు గోలునైనా వారు రీచ్ అవ్వలేక, వారి గమ్యాన్ని వారు చేరుకోలేక ఎన్నో ఆటంకాలు వారి జీవితాల్లో నిలిచిపోతూ ఉన్నాయి, అడ్డుగా ఆటంకంగా ఉండిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఏ ధోనిలో మీరు ఉంటారో ఆ ధోనిను ప్రభువా మీరు గమ్యానికి చేర్చగలిగిన వారుగా మీరు ఉంటున్నారు కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ బిడ్డలను ప్రభువా మీరు కృప చూపించండి. వారి కుటుంబంలోనూ, వారి హృదయాలలోనూ, వారి జీవితంలోనూ ప్రభువా మీరు ఉండి వారిని గమ్యము చేరు వరకు కూడా వారిని మీరు కరుణించండి, కాపాడండి. దేవా, మీరే వారి గమ్యానికి మీరు చేర్చండి. జీవిత ప్రయాణంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి అలల వంటి సమస్యలన్నిటిని కూడా మీరు అణిచివేయండి. మీరే మహిమ పొందవలసిందిగా యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.